టీడీపీ అధికారంలోకి రాగానే నెల్లూరు నగరంలో ఆగిపోయిన అభివృద్ధి పనులన్నీ వెంటనే పూర్తి చేస్తామన్నారు మాజీ మంత్రి నారాయణ. నెల్లూరు నగరంలోని 40వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు నారాయణ. తాను మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, కేవలం కొన్ని పనులు చివరి దశలో ఉంటే వాటిని కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని నారాయణ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి తప్ప అభివృద్ధి శూన్యమన్నారు నారాయణ. అధికారంలోకి రాగానే నెల్లూరు నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు మాజీ మంత్రి నారాయణ. ఎక్కువగా బిలో పావర్టీ లైన్ అంటే నిరుపేదలు ఉండే ఏరియా. ఇక్కడ ఎక్కువ మంది కార్పెంటర్స్, పెయింటర్స్, పూలు కట్టుకునేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే వాళ్ళ సమస్యలు ఏంటంటే, మొదటి సమస్య ఇక్కడ కెనాల్ ఉంది. అంతకుముందు ఈ కెనాల్ స్వర్ణాల చెరువు ఓవర్ఫ్లో అయినప్పుడు 2015లో వర్షపాతం ఒకేసారి రెయిన్ఫాల్ జరిగింది. జనరల్గా ఏంటంటే ఒక్కోసారి క్లౌడ్స్ నుంచి ఓవర్గా రెయిన్ ఒకేసారి వస్తుంది. అలా స్వర్ణాల చెరువు ఆ పైభాగంగా పడినప్పుడు చెరువు ఓవర్ఫ్లో అయింది. ఓవర్ఫ్లో కావడంతో ఈ ఏరియాలంతా కొంత ఫ్లడ్తో అయినాయి. ఈ కెనాల్ కూడా అయింది. అప్పుడు ఆ చెరువు ఏదైతే ఈ ఎడ్జ్లో ఏదైతే ఉండిందో దాన్ని క్లోజ్ చేసాం. పొట్టేపాలెం సైడ్ మళ్ళీ ఓపెన్ చేసాం. దానివల్ల ఆ తర్వాత 2015 నుంచి ఇంతవరకు అటువంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. అయితే ఈ కెనాల్ని క్లీన్ చేయటం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, దోమలు. ఏ ఇంటికి పోయినా సార్ దోమలు భరించలేకపోతున్నాం. అంతేగాని కొన్ని దగ్గరలో ఆ కెనాల్ ఇది పడిపోయింది ఆ గోడ కట్టించాలి సార్ మీ ప్రభుత్వం వస్తేని. ఖచ్చితంగా నేను అందరికీ చెప్తున్నా, ఇక్కడ వాళ్ళందరికీ. జనజీవనం ఎక్కువ ఉండే దగ్గర ఇటువంటి పనులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఇది జనజీవనం ఎక్కువ ఉండే దగ్గర ఫస్ట్